అంబేద్కర్ కోనసీమ అమలాపురంలో సిడబ్ల్యూసి సభ్యుడు గిడుగు రుద్రరాజు మీడియా సమావేశం నిర్వహించారు. జాతీయ ఉపాధి హామీ పథకంకు మహాత్మా గాంధీ పేరు తొలగించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం పట్ల జనవరి 5 నుండి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపడుతుందని రుద్రరాజు తెలిపారు. జాతీయ ఉపాధి హామీ పథకం తొలిసారిగా అమలు చేసిన అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం బండ్లపల్లిలో ఫిబ్రవరి 2న జరగనున్న నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గే హాజరవుతుందని రుద్రరాజు తెలిపారు. ప్రస్తుత కొత్త నల్ల చట్టం రద్దు చేసి పాత నల్ల చట్టం పునరుద్ధరించే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ఆయన అన్నారు. నూతన ఉపాధి చట్టం వలన వ్యవసాయ కార్మికులు ఉపాధి కోల్పోతారని, వలసలు పెరుగుతాయని రుద్రరాజు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ఢిల్లీలో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖార్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్ గారు, 3 రాష్ట్రాల కాంగ్రెస్ పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ప్రధానమైనటువంటి చర్చనీయాంశంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేంద్రంలో చేసినటువంటి చట్టంలో చేసినటువంటి మార్పులు చేర్పుల గురించి డిస్కషన్ చేయడం జరిగింది. సుమారు 12 కోట్ల మంది రైతు కూలీలకి పట్టెడు అన్నం పెట్టేటువంటి ఇంత గొప్ప పథకాన్ని నిర్వీర్యం చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఖండించింది. ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ప్రప్రథమంగా ఈ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్లో పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, రఘువీరారెడ్డి గారు మంత్రిగా, అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో బండ్లపల్లి అనేటువంటి గ్రామంలో 2006 ఫిబ్రవరి 2వ తేదీ నాడు లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఎక్కడైతే ఏ రాష్ట్రంలో అయితే ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారో అదే రాష్ట్రంలో 26 ఫిబ్రవరి 2కి 20 సంవత్సరాలు ఈ చట్టం పాస్ చేసి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఒక పథకం ప్రకారం నిర్వీర్యం చేసినటువంటి విషయం మన అందరికీ తెలుసు. అంటే గతంలో 90-10 కాంపోనెంట్గా ఉండేటువంటిది. అంటే కేంద్ర ప్రభుత్వం 90% నిధులు, రాష్ట్ర ప్రభుత్వం పౌరుడికి ఒక హక్కుగా ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు కల్పించారు. దాన్ని తీసేయడానికి కాంగ్రెస్ పార్టీగా ఖండిస్తూ జనవరి 5వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపడుతుంది. దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా జనవరి 5 నుంచి ఆయా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల యొక్క నేతృత్వంలో మా కమిటీలందరూ కూడా, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కానీ పార్టీ పెద్దలందరూ కూడా దీని మీద చేయడం జరుగుతుంది. ప్రతి గ్రామాన్ని యూనిట్గా తీసుకుని గ్రామాల్లో నిరసనలు, మండల స్థాయిలో మండలంలో నిరసనలు, జిల్లా స్థాయిలో కలెక్టరేట్ల వద్ద ధర్నాలు, అసెంబ్లీ గొరావుసు, జాతీయ స్థాయిలో ఒక 4-5 పెద్ద బహిరంగ సభలు ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. జనవరి 5వ తేదీ నుంచి కంటిన్యూస్గా ఈ నల్ల చట్టాలను వెనక్కి తీసుకునే వరకు, గతంలో రైతులకి 3 నల్ల చట్టాలు చేస్తే ఏ విధంగా రిపీల్ అయ్యే వరకు పోరాటం చేస్తుందో అదేవిధంగా మహాత్మా గాంధీ గారి పేరు మార్పు మీద, చట్టంలో ఉన్నటువంటి మార్పుల మీద కాంగ్రెస్ పార్టీ పోరాడి వచ్చేటువంటి లోక్సభ, రాజ్యసభ, శాసన, పార్లమెంట్